ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? మన ప్రభువు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ కంటికి రెప్పవలే కాచి కాపాడుతూ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటున్నారు కదా. ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వివరించలేము, వర్ణించలేము. నేస్తమా, మనము ఇలా ప్రార్థిస్తున్నాము, మనం ఇలా జీవిస్తున్నాము, మనం ఇలా సంతోషంగా ఉంటున్నాము, మన ఫ్యామిలీస్తో కానీ, అంతేకాకుండా ఆత్మీయులతో కానీ అందరితో కూడా మనం సంతోషంగా ఉంటున్నామంటే ఒక రీతిగా చెప్పాలంటే దేవుని యొక్క కృప మాత్రమే, ఆయన రక్షణ మాత్రమే, ఆయన కాపుదల మాత్రమే. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆర్మీ వాళ్ళు మన కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. దేశ రక్షణ కొరకు, దేశము రక్షించబడాలి, వారందరూ కూడా సురక్షితంగా ఉండాలి అని పాకిస్తాన్తో ఎంతగానో యుద్ధాలు చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే కదా యుద్ధాలు జరుగుతున్నాయని. ఒక్కసారి వాళ్ళ కోసం మనం ప్రార్థిద్దాం. వారి కోసం వారు ఆరోగ్యంగా ఉండాలి, వారి కుటుంబం కోసము, అంతేకాకుండా వారి చేస్తున్న పనిపాట్లోనూ ప్రతి ఒక్క విషయాల్లో కూడా వారు మంచిగా ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి, వాళ్ళకి మంచి ఆలోచన ఉండాలి అనేది మనం ప్రార్థన చేద్దాం. నాకు ఆర్మీలో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి, అమ్మ నా కోసం ప్రార్థించండి, మేమందరం ఇలా శ్రమ పడుతూ ఉన్నాము, మా కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు, అయ్యో ఇలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, నేను ఎందుకు పనికిరాని దాన్ని, నేను ఏ పార్టీ దాన్ని అని నాకు చాలా బాధ అనిపించింది. నిజంగానండి, మనం ఏ పార్టీ వాళ్ళము? దేవునితో మనము సహవాసం చేస్తున్నాం, అందుకనే మనకు ప్రతి ఒక్కటి కూడా మనకు ఏర్పరచబడుతూ ఉన్నాయి. నేస్తమా, ఒక మాట చెప్పనా, నీవు నేను సంతోషంగా ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. నిజంగా మనము ప్రార్థించాలి అందరి కొరకు. బైబిల్లో ఉంది కదా, దేవుని వాక్యం ఉంది కదా, మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి కదా. మనం మంచిగా ఆరోగ్యంగా సుఖంగా జీవించాలంటే మనం మనుషులందరి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. కాబట్టి నేస్తమా, మనం అందరం కూడా మనుషులందరి కొరకు, భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా ఆర్మీ వాళ్ళ కోసం మనం ప్రార్థిద్దాం. దేవునికి ఇష్టంగా మనము బ్రతుకుదాం. అంతేకాదు అందరము కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో విస్తరించబడదాం. అనేకులకు దేవుని ప్రేమను తెలియపరిచి, అంతేకాకుండా మనం పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించుదుముగాక. ప్రైజ్ ది లార్డ్.